అందరికీ నమస్తే. పోసాని అరెస్ట్‌లో రకరకాల అంశాల గురించి గతంలో మనం మాట్లాడుకున్నాము. అయితే నిన్న జరిగిన ఒక ఉత్కంఠ కలిగించినటువంటి ఒక అంశం. ఏంటి అంటే పోసానికి గుండె నొప్పి వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి హుటాహుటిన పోలీసులందరినీ కంగారు పెట్టేసి రకరకాల వాతావరణం అక్కడ జైల్లో క్రియేట్ చేశారు పోసాని గారు. అసలు ఈ వాతావరణం లేదా ఎలా క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి? అసలు పోసాని గారికి నిజంగానే గుండె నొప్పి వచ్చిందా లేదా ఇదంతా నాటకమా? ఈ అంశాల గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇలా నాటకము ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఒకరికి బాగలేదు అని అంటే మీరు ఇలా మాట్లాడుతున్నారని మీరు అందరూ అనుకుంటారేమో. ఒకసారి మొత్తం వినండి, మొత్తం నేను చెప్పేదంతా ఒకసారి వినండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఏం జరిగింది, ఎందుకు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనే అంశం గురించి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక జగన్ నాటకం అనే తెర మీద ఇవన్నీ జరుగుతున్నటువంటి కథలు అనమాట. ఎందుకు అనంటే పోసాని కృష్ణమురళి గారికి హెల్త్ కండిషన్ బాగాలేదనే అంశాన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా, అరెస్ట్ చేసిన రోజు కూడా వాళ్ళ భార్య గారు చెప్పడం జరిగింది. వాళ్ళ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమె ఆల్రెడీ పోసాని గారికి హెల్త్ బాగాలేదు, అతను ట్యాబ్లెట్లు వేసుకోవాలి, కాసేపు టైం ఇవ్వండి అని చెప్పి అరెస్ట్ చేసిన తరుణంలో కూడా ఆమె చెప్పిన విషయం అయితే మన అందరికీ తెలిసింది. అయితే కొత్తగా ఇప్పుడు తనకి ప్రస్తుతానికి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. సో 14 రోజులు తను జైల్లో ఉండాల్సిన పరిస్థితి. సో జనరల్గా ఏ ఖైదీకి కానీ ఎవరికి కానీ ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు కస్టడీకి కోరడం అనేది కామన్ పాయింట్. ఎందుకంటే ఒక పోసాని కృష్ణమురళి గారికి మాత్రమే కస్టడీ కోరారు లేదా కస్టడీ కోరుతున్నారు అనే అంశాన్ని మనము వేరే విషయంలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే తప్పు చేసిన వాళ్ళు ఏ రూపంలో కానీ, ఎలాంటి క్రైమ్ సంబంధించినటువంటి ఇష్యూస్లో కానీ, ఎలాంటి లీగల్ సంబంధించినటువంటి ఇష్యూస్లో కానీ ఇలాంటి అంటే రిమాండ్ తీసుకున్న తర్వాత కస్టడీకి పోలీసులు కామన్గానే అడుగుతారు. ఎందుకంటే దాని గురించి మొత్తం విచారణ జరిపించాలి. అసలు రైట్ ఎంత, రాంగ్ ఎంత, అసలు నిజంగానే జరిగిందా లేదా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, లేదా ఎవరు ప్రోద్బలంతో ఇదంతా జరిగింది, ఇలాంటి కోణాలు చూడడం కోసం అని చెప్పి విచారణ కోరడం గురించి కస్టడీ అయితే కోర్టు వారిని కోరుతారు. కామన్గా జరిగే ప్యాటర్న్ ఇదంతా. అయితే పోసాని గారు 2 రోజుల నుంచి ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు, రాజంపేటకు సంబంధించినటువంటి జైల్లోనే ఉన్నారు, కడప జైల్లోనే. అయితే నిన్న తెల్లవారి రాజంపేట శాసనసభ సభ్యులు వైసీపీ పార్టీ నేత అయినటువంటి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు ములాఖాత్ అయ్యారు. ఎవరితోటి? పోసాని కృష్ణమురళి గారితో ములాఖాతులు వెళ్ళి కలవడం జరిగింది. అప్పటి వరకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే కస్టడీకి తీసుకెళ్లే ముందు కూడా పోలీసు వారు హాస్పిటల్కి తీసుకెళ్లి మొత్తం చెకప్ చేసిన తర్వాతనే కోర్టు వారి ముంగట ప్రజెంట్ చేస్తారు, జడ్జి గారి ముంగట అయితే ప్రజెంట్ చేస్తారు. సో అప్పుడు కూడా ఎటువంటి సమస్య లేదు పోసాని గారికి. ఏదో చిన్నపాటి సమస్య ఏదంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఇలాంటిది కామన్, అదేంది ఎమర్జెన్సీ కాదు, ఇమీడియట్గా దానికి రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి మెడిసిన్ దొరుకుతుంది, అది ఎలా యాజ్ యూజువల్ వాడొచ్చు. ఎందుకంటే అది నిన్ననో మొన్ననో పోసాని గారికి సడన్ గా వచ్చింది అయితే కాదు, ఎప్పటి నుంచో ఉన్న సమస్య కాబట్టి. సో హాస్పిటల్కి అటెండ్ అయిన తర్వాత అక్కడ నుండి తీసుకెళ్లి ఎవరైతే జడ్జి గారు ఉన్నారో జడ్జి గారి ముంగట అయితే ప్రజెంట్ చేశారు. చేసిన తర్వాత అప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు పోసాని గారికి లేవు. ఒక ఈ కిడ్నీలో స్టోన్ అనే ఒక ఇష్యూ తప్ప వేరే ఏ సమస్య లేదు. అయితే ములాఖాత్కి ఎవరైతే అమర్నాథ్ రెడ్డి గారు కలిశారో కలిసిన కొద్దిసేపటి తర్వాత ఫస్ట్ పోసాని గారు నాకు కడుపు నొప్పిగా ఉంది, జైలు వారికి చెప్పిన సమాచారం ఏంటంటే జైల్లో ఉన్నటువంటి పోలీసులకి నాకు కడుపు నొప్పి ఉంది అని చెప్పారు. సో కడుపు నొప్పి కాస్త గంటల వ్యవధిలోనే గుండె నొప్పిగా మారింది. సో ఉట్టిన పోలీసులు, ఎందుకంటే ఒక ఖైదీకి అలాంటిది, అందులో ఒక నటుడు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక లీడరు, సో ఆల్రెడీ సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, సో అలాంటి వ్యక్తికి ఏమైనా జరిగితే జైల్లో కానీ ఇటు పోలీసు వారు అండర్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే పెద్ద ఇష్యూ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయి తనేమో రాజంపేటకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూడా మనోడు డ్రామా అనేది ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే ఆల్రెడీ తను నటుడు. ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తను ఒక మంచి నటుడు కాబట్టి సో ఆ నటన అనేది రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్లో క్లియర్గానే ఉందన్నమాట. ఎందుకంటే ఏదైతే జైల్లోన తన నటన మొదలు పెట్టాడో కడుపు నొప్పి అని చెప్పి, అక్కడి నుంచి అది రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఉంది, అక్కడి నుంచి కడప రిమ్స్ కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో తనకి ఉన్నటువంటి పరికరాలు, అక్కడ ఉన్నటువంటి అందుబాటుకు సంబంధించిన సేవలు లేదా డాక్టర్లు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వెళ్దాం, నిజంగానే ఇబ్బంది అవ్వచ్చు లేదా నిజంగానే హెల్త్ ఇష్యూ ఉండొచ్చు అనే అంశంలోని పోలీసు వారు రిమ్స్కి తీసుకెళ్ళడం అయితే జరిగింది, కడపలో ఉన్నటువంటి రిమ్స్కి. కడపలో రిమ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని రకాల టెస్టులు చేయడం జరిగింది పోసాని గారికి. సో అన్ని రకాల టెస్టులు జరిగినప్పుడు ఫైనల్గా కడప రిమ్స్ వారు ఏం చెప్పారు? కడప రిమ్స్ వారు అసలు ఎవరైతే పోసాని గారు ఉన్నారో ఆయనతో ఏం మాట్లాడారు అని అంటే, పోసాని గారితో మాట్లాడినప్పుడు అన్ని సమస్యల గురించి, తను ఏవేవైతే సమస్యలు చెప్తున్నారో ఈ అన్ని సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అసలు నిజంగానే తన హెల్త్ ఇష్యూ అట్లా ఉందా లేదా అనేది రకరకాల టెస్టులు చేసి నిర్ధారించారు అన్నమాట. ఏమని?
వాళ్ళ నిద్రలో ప్రూవ్ అయింది ఏంటి అంటే ఎటువంటి సమస్య లేదు. సజ్జలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యం. పోసాని గారు ఒక ఏజ్ నిమిత్తం ఏజ్డ్ పర్సన్ తప్ప మిగతా అన్ని కోణాల్లోన తను ఆరోగ్యంగానే ఉన్నారు తప్ప ఎలాంటి అనారోగ్య సమస్య అయితే లేదు. ఒక ఈ కిడ్నీలో స్టోన్ అనే అంశం కూడా వాళ్ళు కూడా ప్రస్తావించిన అంశం మనకు అందరికీ తెలిసింది. అయితే ఈ కోణంలో పోసాని కృష్ణమురళి గారు అసలు ఎందుకు ఇలాంటి ఒక డ్రామాని తెరలేపారు, అసలు ఎందుకు ఇలాంటి ఒక స్టాండ్ని తీసుకోవాల్సి వచ్చింది అని అంటే దీన్ని రకరకాలుగా ఆలోచిస్తున్నారు అనమాట. ఏంటది అని అంటే ఎగ్జాంపుల్గా ములాఖత్కి కలిసినటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన కలిసిన తర్వాతే ఎందుకు ఈ డ్రామా స్టార్ట్ అయింది. ఇది పాయింట్ నెంబర్ 1గా అందరు చూస్తున్నారు. ఎందుకు అని అంటే కలిసిన తర్వాత గతంలోనే తను పోలీసు వారికి ఆల్రెడీ సజ్జల్ గారి పేరు చెప్పారు, సజ్జల్ భార్గవ్ రెడ్డి గారి పేరు చెప్పారు, సో జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చెప్పారు. ఇలాంటి అంశాలు ఆల్రెడీ బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కానీ, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే రేపు సజ్జల్ని అరెస్ట్ చేస్తారు, ఈరోజు సాయంత్రం భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఇలాంటి కోణాల్లో రకరకాలుగా వినిపిస్తున్న అంశాలు ఇవన్నీ. మరి నిజంగానే ఇది నిర్ధారించారా లేదా, నిజంగానే పోసాని గారు సజ్జల్ గారి పేరు చెప్పారా లేదా, ఈ అంశాన్ని ఒక విధంగా చూస్తున్నప్పుడు ఈ అమర్నాథ్ రెడ్డి గారు ఏమైనా సరే పోసాని గారికి హింట్ ఇచ్చే అవకాశం ఉందా? ఎలాంటి హింటు అంటే మీరు సజ్జల పేరు చెప్తున్నారు, రేపు పొద్దున మీకు ఇష్యూ అవుతుంది. ఎందుకంటే శవరాజకీయాలు అనేది మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు శవరాజకీయాల మీదనే డిపెండ్ అయి ఉన్నారు. సో ప్రతి కోణంలో చూసుకుంటే అలాంటి అంశాలే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అలాంటి అంశాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజల్లోకి రావడం కానీ, ప్రజలకు మేము ఉన్నామని చెప్పడం కానీ జరుగుతున్న అంశం అయితే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎందుకంటే వైసీపీ పార్టీ అనగానే అందరికీ ఒక విధంగా ఇలాంటి పాయింట్ ఒకటి మైండ్లో మెదులుతూనే ఉంటుంది. అయితే ఇది కూడా అదే కోణంలో చూడొచ్చా? ఎందుకు అని అంటే ఈయన ఎవరైతే అమర్నాథ్ రెడ్డి గారు కలిశారో, కలిసిన తర్వాత తన కడుపున పడడానికి గల కారణాల్లో మొట్టమొదటి సజ్జల పేరు చెప్పడం కావచ్చు, లేదా యాజ్ ఏ ఫ్రెండ్గా, లేదా యాజ్ ఏ పార్టీ నేతగా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలే కదా ఇద్దరు. సో అలా మీరు జైల్లో ఉండడం కంటే హాస్పిటల్ అయితే అన్నిటికీ అందుబాటుగా ఉంటుంది. సో మీరు అనుకున్నట్టుగా ఏసీ బెర్తులు ఉంటాయి, ఏసీ రూమ్లు ఉంటాయి. సో ఏసీ రూమ్లో మీరు ఉండొచ్చు. ఎప్పుడు మీకు ఆరోగ్యపరంగా అందరూ డాక్టర్లు కానీ అందరు కానీ మీకు అందుబాటులో ఉంటారు. జైల్లో ఉన్న ఫీలింగ్ కానీ ఆ వాతావరణం కానీ ఉండదు. ఆసుపత్రిలో ఉండేటప్పుడు జైల్లో ఉండే వాతావరణం ఉంటుందా? ఉండదు కదా. సో ఇలా ఏమైనా తనకి చెప్పే అంశం ఉందా? సో ఆ కోణంలో కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని మనం చెప్పాలి. ఎందుకనంటే సజ్జల్ గారి పేరు చెప్తే రేపొద్దున వేరే విధంగా తీసుకెళ్తారు, లేదా ఈ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వేరే కోణంలో దాన్ని చిత్రీకరించవచ్చు లేదా చూపించవచ్చు అనే కోణం కూడా మనం దీనిలో పరిగణించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి పోలీసు వారు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ధారణ చేశారు, అసలు రిమ్స్ హాస్పిటల్ వారు పోలీసు వారికి ఏం చెప్పారు అనే వీడియో కూడా నేను మీకు ప్రజెంట్ చేపిస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే ఎవరైతే పోసాని గారిని జైలు నుంచి తీసుకొని వెళ్ళి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి కానీ, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమ్స్కి కానీ తీసుకెళ్లిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన మాటల్లో కూడా మీరు వినండి. అసలు నిజంగానే ఆయన సమస్య ఉందా లేదా. ఎందుకనంటే నేను చెప్తున్నాను అంటే ఏదో ఓవరాల్గా చెప్తున్నా ఉండొచ్చు, లేదా వైసీపీ పార్టీకి సంబంధించి ఇలాంటి వార్తలు కామన్గానే వస్తున్నాయని మీరు భావించవచ్చు. కానీ పోలీసు వారు చెప్పింది కూడా అదే ఉంటుందా? హాస్పిటల్ వారు చెప్పింది కూడా అదే ఉంటుందా? ఇప్పుడు ఎవరైతే రాజంపేటకు సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు ములాఖత్కి వెళ్ళిన తరువాతే ఈ సంఘటన ఎందుకు చోటు చేసుకుంది? హెల్త్ ఇష్యూ ఉందనేది తను అరెస్ట్ చేసినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ప్రతి అంశంలో కూడా ఆల్రెడీ ఎవరైతే సుధాకర్ రెడ్డి గారు ఆయన కూడా మాట్లాడుతూనే ఉన్నారు. పోసాని గారికి హెల్త్ ఇష్యూ ఉంది, కానీ అతని మీద ఇప్పుడు 15 కేసులు ఉన్నాయి, 16 కేసులు నమోదు చేయించారు, మొన్నటి వరకు ఒక్క కేసు కూడా లేదు. ఇలాంటి అంశాలు ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ అన్నిటి కోణంలో ఒకసారి చూడండి. హెల్త్ ఇష్యూ అనేది వీళ్ళందరూ ఉన్నదే అంటున్నారు, మరి డాక్టర్లు ఏమో లేదని చెప్తున్నారు. కోర్టు వారి ముందు ప్రజెంట్ చేసినప్పుడు కూడా హెల్త్ ఇష్యూ లేదు కదా. హెల్త్ ఇష్యూ ఉంటే కోర్టు వారి ముందు ప్రజెంట్ చేయడానికి కుదరదు. సో ఆ విషయం ఆయనకి సుధాకర్ రెడ్డి గారికి కూడా తెలుసు. సో ఈ విషయాన్ని రోల్ చేస్తూనే ఉన్నారు. దీన్ని ఎలా తీసుకెళ్తున్నారు, ఏ కోణంలో తీసుకెళ్తున్నారు? నిజంగా ఇదంతా నిజంగానే అతనికి అనారోగ్య సమస్య ఉందా, లేదా ఇదంతా జగన్ నాటకంలో ఒక భాగమా? సో మీరే ఏమనుకున్నారు, అసలు మీరేమని భావిస్తున్నారో ఈ అంశం గురించి నా కామెంట్ రూపంలో తెలుసు. థ్యాంక్ యూ.